శ్రీకాళహస్తి వెనుక ఉన్న రహస్యం వింటే ఆశ్చర్యపోతారు. అక్కడ స్వయంభూ వెలిసిన శివలింగానికి ఎండ తగలకుండా ఒక సాలెపురుగు గూడును అల్లేది. సాలెపురుగు భక్తిని చూసిన పరమశివుడు అది అల్లిన అందమైన గూడును అగ్నితో కాల్చేవాడు. అప్పుడు సాలెపురుగు గూడును మళ్లీ అల్లేది. అది మళ్లీ కాలిపోయేది. గూడును అల్లి విసుకుపోయిన సాలెపురుగు ఆ అగ్నితో పోరాడి ప్రాణత్యాగం చేస్తుంది. తరువాత ఒక పాము నిత్యం నాగమనులతో ఆ శివలింగాన్ని పూజించేది. తరువాత కొంతసేపటికి ఒక ఏనుగు వచ్చి ఆ మనులను తొలగించి నిత్య జలంతో అభిషేకించి బిల్వపత్రాలతో పూజించి వెళ్లేది. మరునాడు ఉదయమే వచ్చిన సర్పానికి మనులకు బదులు బిల్వపత్రాలు కనిపించేవి. అప్పుడు ఆ పాము పత్రాలను తొలగించి మనులతో పూజించి వెళ్లేది. మళ్లీ కొంతసేపటికి వచ్చిన ఏనుగు ఆ మనులను తొలగించి బిల్వపత్రాలతో పూజించి వెళ్లేది. మరునాడు ఉదయమే వచ్చిన పాముకు మనులకు బదులు బిల్వపత్రాలు కనిపించేవి. దానికి ఆగ్రహించిన పాము ఎవరు ఇలా చేస్తున్నారో తెలుసుకుందామని ఆ శివలింగం చాటున జాక్కుంటుంది. కొంతసేపటికి ఏనుగు రావడాన్ని గమనించిన ఆ పాము కోపంతో ఏనుగును కాటువేసే క్రమంలో దాని తొండం లోపలికి వెళ్లిపోతుంది. ఆ బాధతో ఏనుగు తన తొండాన్ని పక్కనే ఉన్న బండరాయికి కొట్టుకుంటుంది. అప్పుడు ఆ ఏనుగు తన తొండంలో ఉన్న పాము రెండూ మరణిస్తాయి. వాటి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై సాలెపురుగును, ఏనుగును మరియు పామును తనలో ఐక్యం చేసుకొని ఆ మూడు పేర్లను కలిపి అక్కడి ఆలయానికి శ్రీకాళహస్తి